హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో బాలింతలకు పెట్టే ఆహారం కోసం అయితే తెలుసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, చూడండి ఇదే తోటకూర బాలింతలకు మాకు ఎక్కువగా పెడతారు. మా అరకులో తోటకూర ఫేమస్ బాలింతలకు. చూడండి, నీటి కడిగేసుకున్నాను, మంచిగా ప్లేట్లో కూడా తీసేసుకున్నాను. ఒకసారి చూడండి ఫ్రెండ్స్, ఈ కాడలు అనేవి తీసేసుకోవాలి. కాడలు తీసేసుకొని వాష్ చేసుకోవాలి, చిన్నగా కట్ చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, కట్ చేసుకోవడం అయితే అయిపోయింది. ఒకసారి చూడండి, ఇలా కట్ చేసేసుకోవాలి. దీంట్లోకి అల్లం వెల్లుల్లి రుబ్బలు, పచ్చిమిరపకాయలు వేసుకోవాలి ఫ్రెండ్స్. అలాగే కరివేపాకు, కొద్దిగా జీలకర్ర, కొంచెం పసుపు వేసుకున్న తర్వాత కొంచెం కారం వేసుకోవాలి. అంటే పచ్చిమిరపకాయలు వేసున్నాం కాబట్టి చూసుకొని వేసుకోండి. నేనైతే చాలా తక్కువగా వేస్తున్నాను. అంతే, బాలింతకు కదా, బేబీ కడుపు మంట వచ్చే అవకాశం ఉంటుంది. కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ ఎందుకు ఎంత ఎక్కువగా వేస్తున్నాను అంటే డైజెషన్ కరెక్ట్గా ఉండదు బాలింతలకు, అందుకని కొంచెం ఆయిల్ ఎక్కువ వేసాను. సాల్ట్ రుచికి సరిపడా పెట్టుకోండి. రుచికి సరిపడా వేస్తే సరిపోద్ది. ఇలా వేసేసుకున్న తర్వాత దీనిపైన మూత వేసుకొని, ఓకే ఫ్రెండ్స్, మంట కూడా పెట్టేశాను, చిన్నగా మండుతుంది. ఇంకో 5 మినిట్స్లో కర్రీ అయితే రెడీ అయిపోద్ది ఫ్రెండ్స్. రెడీ అయిపోద్ది. ఒకసారి చూడండి, కర్రీ అనేది చాలా బాగుంటుంది. అలాగే పాలు పడడానికి. ఓకే ఫ్రెండ్స్, కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఒకసారి చూడండి, ఇలా చేసుకోవాలి. ఇలా చేసుకుంటే మనకు అరుగుదలకు కూడా బాగుంటుంది. అలాగే బేబీకి పాలు పడడానికి కూడా చాలా హెల్ప్ అవుద్ది. ఒకసారి ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇలా ఈ ఆకుకూర ఇలా వండుకొని తినడం ద్వారా మనకు పాలు అనేది బాగా పడతాయి. బేబీ కళ్ళకు కూడా చాలా మంచిది. ఒకసారి ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియోని మీకు నచ్చితే లైక్ చేయండి, కింద కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.